గోవర్ధన్ రెడ్డి కేసు ఉత్కంఠగా మారింది. ఆయన ఇప్పటి వరకు కూడా పోలీసులకు అందుబాటులోకి రాలేదు. కాకాని కేసు రోజుకు మలుపు తిరుగుతుంది. ఇవాళ హైకోర్టులో కాకాని ముందస్తు బెయిల్ క్వాష్ పిటిషన్ విచారణ జరగనున్న నేపథ్యంలో ఇప్పటికే కాకానికి 3 సార్లు నోటీసులు ఇచ్చారు. ఈ కేసులో 10 మంది ఉండగా మరో 3కి నోటీసులు ఇచ్చారు పోలీసులు. కాకాని అల్లుడు గోపాలకృష్ణారెడ్డి, కాంట్రాక్టర్ ఉరుబిండి ప్రభాకర్ రెడ్డి, ఉరుబిండి చైతన్యలకి నోటీసులు జారీ చేశారు. ఇవాళ విచారణకి హాజరు కావాలని ఆదేశించారు. ఆమె కామెంట్స్ని గురించి ఒకటే, ఆమె ఆలోచన విధానాన్ని చూస్తే నాకు అనిపించింది చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేయాలనేటువంటిది ఆమె హిడెన్ అజెండా. అందుకని చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కేసు ఉత్కంఠగా మారింది. ఆయన ఇప్పటి వరకు కూడా పోలీసులకు అందుబాటులోకి రాలేదు. కాకాని కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. ఇవాళ హైకోర్టులో కాకాని ముందస్తు బెయిల్ క్వాష్ పిటిషన్ విచారణ జరగనున్న నేపథ్యంలో ఇప్పటికే కాకానికి 3 సార్లు నోటీసులు ఇచ్చారు. ఈ కేసులో 10 మంది ఉండగా మరో 3కి నోటీసులు ఇచ్చారు పోలీసులు. కాకాని అల్లుడు గోపాలకృష్ణారెడ్డి, కాంట్రాక్టర్ ఉరుబిండి ప్రభాకర్ రెడ్డి, ఉరుబిండి చైతన్యలకి నోటీసులు జారీ చేశారు. ఇవాళ విచారణకి హాజరు కావాలని ఆదేశించారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మురళీకృష్ణ అందిస్తారు. మురళీకృష్ణ, చెప్పండి. సాయి సుధా, అయితే నెల్లూరు జిల్లాలో ఎవరైతే మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించినటువంటి కేసు ఉత్కంఠతగా మారుతుందని చెప్పి చెప్పుకోవచ్చు. ఇవాళ హైకోర్టులో కాకానికి సంబంధించి ముందస్తు బెయిల్ క్వాష్ పిటిషన్ మీద విచారణ కూడా జరుగుతోంది. ఈ క్వార్జ్ అక్రమ రవాణా కేసులో ఇప్పటికే కాకాని గోవర్ధన్ రెడ్డిని 4వ నిందితుడిగా కూడా, అంటే A4 గా కూడా చేర్చినటువంటి విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన్ని విచారణకి రావాలంటూ ఇప్పటికే పోలీసులు 3 సార్లు నోటీసులు కూడా అందజేశారు. అయితే ఈ 3 నోటీసులకు కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి ఇంతవరకు స్పందించలేదని చెప్పాలి. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే తన పైన ఉన్నటువంటి గతంలో 6 కేసులు, అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం నమోదైనటువంటి 7వ కేసు, వాటిల్లో క్వాష్ పిటిషన్ వేయాలని చెప్పి అటు హైకోర్టును కూడా ఆశ్రయించారు. క్వాష్ పిటిషన్ తో పాటు ఏదైతే ముందస్తు బెయిల్ కూడా తనకు మంజూరు చేయాలని చెప్పి అది కూడా హైకోర్టును ఆశ్రయించడంతో వాటిపైన ఇప్పటికే విచారణ అయితే జరుగుతోంది. ఇప్పటికే ఈ కేసులో మొత్తం 10 మందిని పోలీసులు ఏదైతే ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారో మరో 3కి ఇవాళ నిన్న నోటీసులు కూడా అందజేశారు. ఆ 3లో కాకాని గోవర్ధన్ రెడ్డి అల్లుడైనటువంటి ఎవరైతే గోపాలకృష్ణారెడ్డి, అదేవిధంగా కాంట్రాక్టర్లు ఊరుబిండి ప్రభాకర్ రెడ్డి, ఊరుబిండి చైతన్య కూడా నోటీసులు అందజేసినటువంటి. రైట్ మురళీకృష్ణ, థ్యాంక్ యూ. అమరావతిలో సీఎం